కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. జిలాని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 15 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది గవర్నమెంట్లో అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? ఉండదు, మారుద్ది, మారుతుంది, వైసీపీ రావచ్చు అంటారు. రావచ్చు. అంటే ఎలా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే కొన్ని చేయడం లేదు, చెప్పిన వాగ్దానం నిలబెట్టుకోలేదు. అంటే మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పి అంటున్నారు. మెల్లమెల్లగా అంటే అలాగే అవుతండి, ఏదో చూడాలి, మరి వెయిట్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. పేరు శ్రీనివాసరావు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది గవర్నమెంట్లోకి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? ఉంటుందా లేదా మారుద్దా? కూటమి ఇదంతా ఈ ట్రిప్తో కూటమి సరికదా, పోయిద్ది. మరి ఇంకా లేట్ సక్రంగా నిర్వహించారు. అంటే నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? నెక్స్ట్ అంటే జగన్ నిలబెట్టుకుంటే కార్యకర్తలని అందరినీ సూపర్గా చూసుకుంటే జగనే. కార్యకర్తలు ఎవడైనా ఒకటైనా నాకు ఓటేసిన ఓటరు వస్తా ఈ కార్యకర్త ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు అందరూ సమానమని అనుకుంటే మరి పక్కకి వెళ్ళిపోతారు జగన్ కూడా. నీకు పంచాయతీరాజ్ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల జగన్ పెద్ద తప్పు. సర్పంచులు అందరూ ఎలాగా వాలంటీర్లకి ఎక్కువ ఇచ్చేశారు. సర్పంచ్ వ్యవస్థను తీసి పక్కన పడేసాడు, ఎంపీపీ వ్యవస్థను తీసాడు, జిల్లా పరిషత్ వ్యవస్థ పక్కన పడేసాడు. ఈ ఒక రాజ్యాంగంతో ప్రవేశపెట్టిన చట్టాన్ని నువ్వు పక్క తీసేయడం వల్ల నువ్వు ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది. అంతే. సర్పంచ్నే వైఎస్ఆర్ సర్పంచ్, హెచ్చర్ల మండలం మాది అన్నమైక్వల్ సర్పంచ్ నేను. లాస్ట్ టైం, ఇప్పుడు ప్రజెంట్ కూడా. మరి ఎవరికి ఇచ్చారు పవర్లన్నీ? ఎవరికి ఇచ్చారు? వాలంటీర్కి ఇచ్చారు. వాలంటీర్కి ఇచ్చారు కదా, అసలు పక్కన పడేశారు అంతే. సర్పంచ్ అనేవాడు ఎందుకు పనికిరానివాడు కానీ తోసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు, కానీ నిలబడవు ఇవి. ఆయన మామూలు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది అంటారు? ఏం పనితీరు? ఇప్పుడు పిండి బియ్యం పట్టుకుని పిన్నం పంచకెళ్ళినట్టు వచ్చింది ఎవరు. మామూలుగా ఆయన అన్ని చోట్ల రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రైబల్స్ ఏరియాలో, అక్కడ కొండల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చేసుకుంటూ వెళ్తున్నారు. 1 year అయింది కదా, 4 years వాళ్ళు చక్కగా పరిపాలిస్తే అప్పుడు మళ్ళీ ప్రజల్లోకి. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నారు, ఈయన కొత్తగా వచ్చాడు అధికారంలోకి. ఏమన్నా కొత్తగా ఉన్నాడా, లేకపోతే అందరు రాజకీయ లేడు కోరుకుంటారు, కొత్త వ్యక్తిని రావాలని కోరుకుంటారా, లేకపోతే పాత వాళ్ళు వీళ్ళు వాళ్ళు? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 13,000 1 year వరకు ఇప్పుడు ఏంటి తెలుస్తుంది అండి. 2.5 సంవత్సరాల వరకు ఏ ప్రత్యర్థి పార్టీలు కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఎవరు చెప్పలేరు. 2.5 years తర్వాత ప్రజల తాలూకా భావాలు వైఫల్యాలు అవన్నీ మనం అప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. అంటే ఇప్పుడు ఒకేసారి 13,000 చోట్ల గ్రామ సభలు పెట్టారు. రోడ్లు వేయడం కానీ, లేకపోతే 100 రోజుల పనులు కానీ ఇంకొంచెం పెంచి, లేకపోతే ఇండిపెండెన్స్ డే వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా అప్పుడు 200, 300 ఇచ్చేవాళ్ళంట. మీకు ఇప్పుడు 10,000, 15,000 ఇచ్చి చేయమని చెప్పి అంటున్నారు. అంటే కొత్త తరం రాజకీయం తీసుకొచ్చామని చెప్పి అంతా ఉంటుంది. అప్పుడు కూడా గ్రామ పంచాయతీలో చట్టంలో అది ఉంది. స్వతంత్ర దినోత్సవాలకు కానీ ఎంత 200, 300 ఇచ్చారు. ఎంతైనా తీసుకోవచ్చు, ఖర్చులే కదా తీస్తాడు ఎవరైనా. అప్పుడు మామూలుగా 200 కాదు మినిమం, అప్పుడు కూడా 5,000 ఉండేది. ఈయన వచ్చిన తర్వాత 10,000 చేశారు. ఆయన చేసినా ఇవ్వలేదు కదా ఫండ్, మన పంచాయతీలో ఫండ్లోనే తీసుకోమని చెప్పి. అంటే గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక 14,000 కిలోమీటర్ రోడ్లు కూడా వేసారని చెప్తున్నారు. ఆయన 14,000 వచ్చేవాం కానీ అక్కడ ఫుల్ ప్లేజ్డ్ గేట్ అవ్వలేదు. మీ సైడ్ మీ గ్రామంలో 1 kilometer ఉంటుంది అది తార్ రోడ్డు, ఏ పడలేదు ఏట్లేదు. సీసీ రోడ్లు పడలేదు. సీసీ రోడ్లు మాకు మేము కేంద్రం నుండి డెవలప్మెంట్ చేస్తాం, కేంద్ర నిధుల నుండి. లాస్ట్ టైం ఆ నిధులు కూడా పక్కదారి పెట్టేశారు కదా జగన్ గారు. అప్పుడు పెట్టాడు, మరి ఆయనకే సరిపోయింది. వెంటనే ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆయన పెట్టిందే, జగన్మోహన్ రెడ్డి పెట్టిందే ఈ లింక్. ఇప్పుడు అదే పద్ధతిలో వీళ్ళు కూడా నడుస్తున్నారు. మరి మీరే చెప్తున్నారు పంచాయతీ శాఖ వ్యవస్థను పక్కన పడేశారు జగన్ గారు. మళ్ళీ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు వచ్చే 2029? మేము జగన్ మీద అభిమానం కాదు, మేము రాజశేఖర రెడ్డి అభిమానం మీద పార్టీలో ఉన్నాం. ఆయన లేరుగా, వైఎస్ఆర్ గారు లేరుగా. మరి చూడాలి ఎలాగుంటుంది వ్యవహారం. మరి ఎవరికి ఇస్తారు అయితే ఈసారి 2029కి? ప్రధాన పార్టీలు ఇంకా వస్తే అప్పుడు చూడాలి. ఇప్పుడు మరి ఏ పార్టీకి వెళ్తారు ఈసారి అయితే మీరు? ఒకవేళ ఇష్టమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎడ్డానికి మాకు ఇష్టం లేదు. మా నాయకుడే మా వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నాడు. ఒకవేళ పనికి మళ్ళీ సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిందే విన్నారా తప్ప, కానీ
ఒక ఎమ్మెల్యేకి విలువ లేదు, ఒక మినిస్టర్కి విలువ లేదు, ఎవరికి విలువ లేకపోతే ఈ సుఖమేట ఉంది. ఓకే ఓకే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే బయట పార్టీకి టీడీపీకి వెళ్తారు, జనసేనకి వెళ్తారు. ఈ రాజకీయాలు వదిలేయాలనుకుంటున్నాం. ఈ రాజకీయాలు చూసి గ్రామాల్లో చేయలేకపోతాను అసలు రాజకీయాలు. ఇంకా మానేస్తారు రాజకీయం. వేస్ట్, అనవసరమైన వేస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. రాముడు గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూటమే ఉంటుంది అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు అది? కూటమి ప్రభుత్వం అయితే ప్రెజెంట్ అయితే బాగాలేదు. ఓ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఇదే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు డిఎస్సి అనేది ఇవ్వాలి. డిఎస్సి అనేది తీసాడు కాబట్టి ఇచ్చారుగా. అవును, టీచర్ పోస్టింగ్ కూడా ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం లాస్ట్ డిసెంబర్కి 26,000 పోస్టులు ఖాళీ అవుతాయి. ప్రజెంట్ డిఎస్సి రాసాం కానీ పోస్టింగ్ ఇస్తాడని ఇంకా గ్యారెంటీ లేనట్లుంది. ఆల్రెడీ కోర్టులోనే వేస్తారనేసి బయట టాకు. ఏది మొన్న రాంగ్గా పెట్టారని ఎగ్జామ్ రాంగ్ పెట్టారని చెప్పేసి. గత 5 సంవత్సరాలు అది కూడా పెట్టలేదు కదా. గత 5 సంవత్సరాలు పెట్టకపోయినా అంతకుముందు ఉన్న పాతవే ఈ గత ప్రభుత్వం ఇచ్చింది కదా పోస్టులు. దానివల్లేగా ఇప్పుడు వైసీపీ తప్పుగా ఇచ్చిందనే కదా ఇప్పుడు కోర్టులో వేసేది. అందుకే ఓడిపోయారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం అదే కదా. ఎవరు వస్తారంటారు నెక్స్ట్? 5 వీళ్ళిద్దరు రారా? నెక్స్ట్ అంటే మరొక 1 ఇయర్ కానీ సంక్షేమ పథకాలు ఇంకా రోడ్లు డెవలప్ ఇవన్నీ ఏమైనా అవ్వకపోతే. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అనమాట. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఇదే ఉంటుంది జనసేన, టీడీపీ, బీజేపీ అని చెప్పి. పథకాలు ఇవ్వాలి, డెవలప్ అవ్వాలి, జాబులు కూడా తీయాలంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతాయి. పథకాలు ఆపేసి లేకపోతే రోడ్లు డెవలప్, జాబులు కానీ తీస్తే కొంచెం పరిశ్రమలు ఇవన్నీ వస్తే కూటమి ఉంటుంది. ఉంటుంది అంటారా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు? ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇలాగే కానీ ఇచ్చినట్లు ఉంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది కదా. ఉంటుంది. ఏంది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉందంటారు పనితీరు? పవన్ కళ్యాణ్ మంది కాదు, పిఠాపురం కదా. పిఠాపురం డిప్యూటీ సీఎం అను ఇది తీసుకున్నారు కదా, పంచాయతీ శాఖ 4 శాఖలు తీసుకున్నారు. పంచాయతీ అంటే ఇప్పుడు ఆల్రెడీ సీసీ రోడ్లు వేసారు, బిల్లులు అవ్వలేదు ఆల్రెడీగా. మామూలుగా 5 రోడ్లు పడుతున్నాయి. రోడ్లు ఆల్రెడీ పడుతున్నాయి కానీ బిల్లులు ఇంకా రాలే. అంతకుముందు రోడ్లు అసలు అంతకుముందు రోడ్లు అప్పుడు ఆడ కూడా అంతే కదా, వేసిన తర్వాత ఆడవి బిల్లులు అవ్వలే. ఈ ప్రభుత్వంలో కూడా బిల్లులు ఆల్రెడీ ఇంకా రాలే. రోడ్లు ఆల్రెడీ వేసాము, ప్రజెంట్ అవ్వలేదు. ఓవరాల్గా అయితే బాగా ఇవ్వడం మళ్ళీ డబ్బులు ఇదే కదా. ఓవరాల్గా అయితే బాగాలేదంటారు. ప్రజెంట్ ఓవరాల్గా అయితే 50-50 అంతే. వస్తుంది అంటారా? 15 సంవత్సరాలు ఉంటుంది అంటారు, ఉంటారు? 15 సంవత్సరాలు కాదు కానీ మరొక 1 ఇయర్ ఆగితే అప్పుడు చెప్పొచ్చు. 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు ఎలాగని డిసైడ్ అవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కనకరాజు. అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు, ఒక 20 సంవత్సరాల వరకు ఇదే గవర్నమెంట్ ఉంటుంది అని చెప్పి అన్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది అంటారా? 20 సంవత్సరాలు అంటే ఇదే ప్రభుత్వం ఏదే పరిపాలిస్తాం, యానాలు ఉంటుంది. 5 సంవత్సరాలు ఏముంటుంది. ఉంటుంది. మళ్ళీ వైసీపీ వస్తుందా? ఓసీపీ కోసం వస్తే మళ్ళీ జగన్ ఆయన రావచ్చు. కానీ ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు చేసింది కూడా మంచిదేటి కాదు. ఏం చేయట్లేదా? మందు మారుస్తున్నాడు, మార్చాడు కాదు. జనాలకు ఆడవాళ్ళకి ఇస్తానంటే ఏడు ఇచ్చాడు కాదు. మరి ఇంకేం ప్రభుత్వం తెలుగా. మరి ఆడి మంది ఆడు అమ్ముతాడు తీరా చూస్తే. మరి ఇక్కడ ఏడు మార్చాడు, అలాగే బతుకుతాను. ఇలాంటి కూలి బతుకులు మరి ఇంకెక్కడ ఏడు మారుస్తాడు. పేదోళ్ళకి మంచి చెడు చూడాలి. మొన్న బొల్లో 100-200 పంచాడు, బాగానే ఉంది. చొట్టోళ్ళకి గుడ్డోళ్ళకి మంచి చెడ్డ అది బాగానే ఉంది. ఇంకా పేదోళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు చూడమనండి. ఒక ఉన్నోడికి లేనోడికి అంతే పర్లేదు, పేదోడికి కూలోడికి శుభ్రంగా చూడమనండి గవర్నమెంట్కి. అదే గవర్నమెంట్ ఉంటుంది అలాగైతే. మరి ఆయన చెప్పిన దానికి ఈయన పరిపాలించిన దానికి అక్కడ తేడా ఏముంది? వెంటనే నా ప్రభుత్వం వస్తే మార్చేస్తా అన్నాడు. ఒరిజినల్ మందు ఎడతాను అన్నాడు, ఎట్టాడా? అదే మందు అమ్ముతాడు, అవే సీసాలు అమ్ముతాడు. మరి ఏటవుతారు పేదలైతే? మరి ఆయనకి నీకు తేడా ఏముంది? మంచి కూడా అమ్ముతున్నారు కదా, మంచి మందు కూడా అమ్ముతున్నారు. మంచి మందు అంతే అమ్మాయినండి. ఆ సీసాలు మారుతాను తప్ప మందు అదే. సీసాలు మారుతుంది అంతే, మందు అదే. కానీ నిన్న మట్టుగా తప్పది. చట్టోళ్ళకి మంచి బళ్ళు ఇచ్చాడు, అది న్యాయమే. అలాంటి వాళ్ళు చూడండి, బాగానే ఉంది అది మట్టుగా. కానీ సంపాదించుకోకన్నా ఏమి లేని వాళ్ళకన్నా అది బాగుంది. అలాంటి వాళ్ళు పెట్టమంది. ఎందుకంటే ఈ రోజుల్లోన కొడుకులోని చూసేవాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు పెట్టడం అనేది చాలా ధర్మం. అది న్యాయమే.
పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు చెప్పలేమండి లాస్ట్లోనే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేస్టే. ఎందుకంటే పక్కనే కూర్చోండి ఆయన, అక్కడ చెప్పే సమాధానం ఏంట్లేదు, నాలుగే చెప్తాడు. థ్యాంక్ యూ. లావణ్య. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ గవర్నమెంట్ ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుందని చెప్పి అంటున్నారు. ఉంటుంది అంటారా? ఐ డోంట్ నో. మామూలుగా ఎలా ఉంది పాలన, ఎలా ఉంది అంటారు? పర్వాలేదు, బాగానే ఉంది ప్రజెంట్. వైసీపీ పాలన కన్నా ఇది బాగుంది అంటారా? కొద్దిగా బెటర్. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది అంటారు పనితీరు? పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు? సార్ చెప్పండి. సుదర్శన్ రావు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల ముందు 15 సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది, మీరేం బాధపడవసరం, వైసీపీ రాదని చెప్పి అన్నారు. ఉంటుంది అంటారా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు చూద్దాం సార్, అంతా బాగుంటే అలాగే జరుగుతుంది. ఎలా ఉందంటారు ప్రజెంట్ వరకు? ప్రజెంట్ బాగానే ఉంది. మైనస్లు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్లో? మైనస్ అంటే ఏం లేదు, ప్రజెంట్ పర్వాలేదు, అలా చేసుకెళ్తున్నారు కాబట్టి. చెప్పలేమంటారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వరకు? అలాగ అనుకోవడం ఏదో ఎవరో తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారు, అలా సహజమే. మరి నాకు తెలిసి 5 సంవత్సరాలకి ఒక్కొక్కరు మార్చేస్తుంటే బాగుంటుంది. మారుద్ది అంటే బాగుంటుందా? బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుందా? అలా అనకూడదు, ఎవరు వచ్చినా ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. మురళీ కుమారి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఇదే గవర్నమెంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఉంటుంది అంటారా? ఉంటుంది. అంటే ఎలా చెప్తున్నారు? అతను మంచిగా చేస్తాడు కాబట్టి. అంటే ఏ విధంగా ఏం నచ్చింది మీకు? అంత బాగుంది. ఒక 5 సంవత్సరాలు వైసీపీ కంటే ఇది బాగుందా? బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే. ఏం చేస్తూ ఉంటారు? బైక్ మెకానిక్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది అని చెప్పి అన్నారు. ఉంటుంది అంటారా? అది పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రజల తీర్పు, పరిపాలన. అవును, ఆయన పాలన బాగుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్గా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఇదే ఉంటుంది, వైసీపీని మర్చిపోండి రాదన్నారు. అది వైసీపీ అంటే అంత ఇచ్చేసిన వాళ్ళకే లేదు టికానా. వీళ్ళు జాగ్రత్త మెయింటైన్ చేస్తే ఉంటుంది, లేకపోతే లేదు దానికి. ఎలా ఉందంటారు ప్రజెంట్ వరకు? ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇప్పటి వరకు బాగానే ఉంది, ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఎలా ఉంది వరకు? పవన్ కళ్యాణ్ గారు అంటే సైడ్ నుండి ఇచ్చేయడమే తప్ప డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవడానికి ఆయన తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తున్నాడు అంటారు? చేస్తున్నారు. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే ఎక్కడ ఏదైనా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. రామండి. ఓకే, ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తారు? పరిపాలన బాగుంటే ఉంటుంది సార్, పరిపాలన బాగానే ఉంటే ఉంటుంది. మరి పరిపాలన అలాగే లాస్ట్ ప్రభుత్వం లాగా అలాగే ఉంటే మాత్రము ప్రజలు ఇచ్చేస్తారు తీర్పు, సరిగ్గా ఇస్తారు మాత్రం. ప్రస్తుతం మాత్రం కూటమి బాగుంది, అన్ని విధాలుగా బాగానే ఉంది. ఎలా ఉంది కళ్యాణ్ గారిది? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అంటే మరి ఆయన సూపర్ అండి. ఆయన మర్మం కల్మసం లేని మనిషి కాబట్టి ఆయన బాగుంటారు. అంటే ఏ విధంగా ఆయన ఏం చేశారు ఈ సంవత్సరంలో? ఏమన్నా మార్పులు ఏం చేశారు? మనకు ఆయన చేసిన తెలియదు కానీ, అంతగా తెలియదు కానీ పేపర్ చూస్తున్నది, ఈ టీవీలు చూస్తున్నది మాత్రం మరి బాగుంటుంది. ఆయన కల్మసం లేని మనిషి కాబట్టి ఆయన ఏది చేసినా బయటకు అంత తెలియదు. ఇప్పుడు చిన్న చిన్నవి ఎవరైనా చేసుకుని పబ్లిసిటీ చేసుకుంటారు, ఆయన అలా పబ్లిసిటీ ఉండదు, నచ్చదు ఆయనకి. ఆయన మర్మం లేని మనిషి అని మనం చెప్తాను కాబట్టి ఆయన సేవే. చాలా మంది ఏమంటారంటే అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉంటారు, గెలిచిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులాగా మారిపోతారని చెప్పండి. గెలిచిన తర్వాత మాత్రం ఎంతో కొంత ఉంటుందండి, ఎందుకంటే అవన్నీ చూసుకోవాలి కదా, లెక్కలు చూసుకోవాలి కాబట్టి కొంచెం దీనిగా ఉంటుంది 6 మాసాల వరకు. అవి కొంచెం అటు ఇటు సర్దుకోవాలి కాబట్టి 6 మాసాల వరకు కొంచెం ప్రజలకు టైట్గా ఉంటుంది. ఆ తర్వాత అలాగా వాళ్ళ పద్ధతి బట్టి వాళ్ళకి దీన్ని బట్టి వెళ్తుంది రాజకీయం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. శ్రావణ్ కుమార్. ఉమా మహేష్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓ 15 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది గవర్నమెంట్లో అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? అది నిజమే కదా, అదే ఉంటుంది అంటారా? 15-20 సంవత్సరాలు ఉండాలి కూడా. అంటే ఏ విధంగా చెప్తున్నారు? ఉండాలి, బాగుంటుంది, బాగుంది. 15 ఇయర్స్ వరకు జనసేన టీడీపీ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. కంపల్సరీగా ఉండాలి కూడా. వైసీపీ రాకూడదా? పెద్ద ప్రయోజనం కూడా అనిపించట్లేదు.
ప్రయోజనం కూడా ఉద్యోగాలు లేవు, ఏముంది అసలు మరి వీళ్ళు 1 ఇయర్ అయింది, వీళ్ళకి కూడా ఏమి ఇవ్వలేదు, జాబ్స్ ఏమి ఇవ్వలేదు. అనగానే అవ్వదు కదా. ఇప్పుడు కంపెనీలు రావాలంటే టైం పడుతుంది కదా. ప్రజెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కదా. డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు నా ఫ్యూచర్లో పిల్లలు పుడతారు, వాళ్ళకి ఎక్కడ వేరే ఊరు పంపిస్తాం. మనం ఉన్న ఊర్లోనే మనకు కావాలనుకుంటాం. కాకపోతే మన ఇక్కడ మన మెయిన్ ఇంకోటి అంటే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఇది ఒకటి మన ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఒకటి అవ్వట్లేదు, బాగోట్లేదు. మన ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అది ఒకటి చూడాలి, అది ఒకటి కొద్దిగా పవన్ కళ్యాణ్ దృష్టిలోకి వెళ్ళాలి. తర్వాత జయనంద్ జంక్షన్ నుండి రామలక్ష్మణగిరి రూట్ ఒకటి వాటర్ వర్షం పడితే బాగా నిండిపోతుంది. అది ఒకటి కొద్దిగా ఫోకస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా సైడ్ అయితే ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ అయితే అయ్యింది. శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస లైన్ అయితే మాత్రం 5 ఏళ్లలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎలక్షన్ ముందు అవుతుంది అని చెప్పారు కానీ అంతవరకు అవ్వలేదు. ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక్కప్పుడు కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్లో లోపే అయ్యింది. ఇంకా అది ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ సూపర్ అండి. అంటే ఏ విధంగా చెప్పు? ఏదో అతను నిజాయితీ ఇప్పుడు రూపాయి తీసుకోడు, అతను డబ్బుతో ఆశ లేదు. ఎన్నో కోట్లు వదులుకొని సినిమా రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజా చేసి అతను కోరుకుంటున్నాడు. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నాడు అంటే దీనికి కూడా చూస్తాను కదా, తిరగట్లేదు. చాలా బాగా చేస్తాడు. అతనికి ఎంత అవసరం లేదు. అతనికి ఎంచిన అందరూ వేస్ట్ నాకు, అది నా దృష్టిలో. బాగా చేస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సత్యం. ఓకే, నెక్స్ట్ ఒక 15 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు కూటమి ఉండిద్ది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా చూస్తారు? కూటమి వస్తుంది, కూటమి ఉంటుంది. అదే ఉంటుందా? జనసేన టీడీపీ రెండే ఉంటాయి, రెండే ఉంటాయి. ఇది రాకూడదా? వైసీపీ వేరే పార్టీ రాకూడదు అంట. అదే రాకూడదంట, అదే ఉండాలి. ఎందుకని? అంతే మరి, బాగుంది, పరిపాలన బాగుంది కదా, అదే బాగుంది. ఇస్తాను. మరి పథకాలు ఏమి రావట్లేదు అంట. వస్తాను కదా పథకాలు, మరి ఇంకేం కావాలి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. కృష్ణప్రసాద్. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు 2 రోజుల క్రితం. ఓ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది, జనసేన టీడీపీ బీజేపీ అని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అయితే తిరగలేదు సార్, తిరగలేదు పవన్ కళ్యాణ్ అయితే. ఆ కూటమి ఉంటుందా లేకపోతే వైసీపీ సార్ 20 సంవత్సరాల వరకు? అవును సార్. ఎందుకండి అంత ధీమాగా చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటి అయ్యారు కాబట్టి పక్కా అవుతుంది సార్. అది ఉంటుందంటారు అయితే? ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? కృష్ణారావు. ఏం చేస్తూ ఉంటారు? ఏ పళ్ళు బండి వేస్తాం, జాంకాయలు. అదే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూటమి ఉంటుంది, జనసేన టీడీపీ అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? జనసేన టీడీపీ ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది. ఈ 20 సంవత్సరాలు 27-30 సార్లైనా బాగుంటుంది. ఎందుకని? అంతే, అది చాలా బాగుంటుంది. డెవలప్ చేస్తారు, డెవలప్ చేస్తారు. అది వైసీపీ రాకూడదా? వైసీపీ రాకూడదు. కూటమి చేశారు కదా. కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, డెవలప్ అవుద్ది, అన్ని విధాలుగా బాగుంటుంది. మరి వీళ్ళు జనసేన టీడీపీ కార్యకర్తలు బాగానే ఉంటారా లేకపోతే? బాగానే ఉంటారు, బాగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. ఎలా ఎలా చెప్తున్నారు? చాలా బాగుంది, బాగుంది. మరి ఇంకా మరి ఎలా చెప్తారని చెప్పలేము, చాలా బాగా చేస్తారు పనులు. మీరు టీడీపీ కార్యకర్తగా అనుకుంటా, అందుకే అలా చెప్తున్నారు. టీడీ బాగా నేర్చుకోవాలి. అలా ఏం లేదా? లేదు, ఓకే, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.